హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఏమి నేర్చుకోబోతున్నాం అంటే అనలిటికల్ మెథడ్ వాలిడేషన్లో పార్ట్ 3 గురించి చూద్దాం. అయితే లెసన్లోకి వెళ్ళే ముందు నాదొక విన్నపం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం. విచ్ పారామీటర్ ఈజ్ ద మదర్ ఆఫ్ అనలిటికల్ మెథడ్ వాలిడేషన్ అంటే ఏంటంటే ఏ పారామీటరు అనలిటికల్ మెథడ్ వాలిడేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ అనే దాని గురించి ఈరోజు చూద్దాం. అయితే ముందు వీడియోల్లో మనం ఒక 6 గైడ్లైన్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏంటంటే ICH, FDA, IP, USP, UNODC, అన్విషా. ఈ గైడ్లైన్లు అన్నీ కూడా మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. సో ఈ 6 గైడ్లైన్ల నుంచి మనం ఏం తెలుసుకున్నామంటే అనలిటికల్ మెథడ్ వాలిడేషన్లో ఏ పారామీటర్స్ చేయాలనే దాని గురించి చూసాం. సో ఈ పారామీటర్స్ అన్నీ మనం అనలిటికల్ మెథడ్ వాలిడేషన్లో ఖచ్చితంగా చేయాలి. మినీ వాలిడేషన్లో ఏం చేయాలి అనేది కూడా మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చెక్ చేస్తామంటే స్పెసిఫిసిటీ ఆర్ సెలెక్టివిటీ. స్పెసిఫిసిటీ ఆర్ సెలెక్టివిటీ అనేది పైన చెప్పబడిన 6 గైడ్లైన్స్ ఏ పారామీటర్స్ని ఏ టెస్ట్కి చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసాయి. సో ఇప్పుడు ఎస్ఏ టెస్ట్లో ఏ పారామీటర్స్ చేయాలి అంటే అనలిటికల్ మెథడ్ వాలిడేషన్లో ఏ పారామీటర్ని ఎస్ఏ టెస్ట్కి ఖచ్చితంగా చేయాలనే దాని గురించి చూద్దాం. అన్ని పారామీటర్స్ ఎస్ఏ టెస్ట్లో చేయాలి. డిటెక్షన్ లిమిట్ అండ్ క్వాంటిఫికేషన్ లిమిట్ మాత్రం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే పైన గైడ్లైన్లో ఏం చెప్పారంటే ఏ పారామీటర్స్ చేయాలో వాటిని ఎస్గా ఇవ్వడం జరిగింది, ఏ పారామీటర్స్ చేయక్కర్లేదో వాటిని నోగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎస్ఏలో మనకి డిటెక్షన్ లిమిట్, క్వాంటిఫికేషన్ లిమిట్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ క్వాంటిటేటివ్ టెస్ట్ ఇంప్యూరిటీస్ గురించి చూసినప్పుడు డిటెక్షన్ లిమిట్ చేయవలసిన అవసరం లేదు. రిమైనింగ్ అన్ని పారామీటర్స్ ఖచ్చితంగా చేయాలి. లిమిట్ టెస్ట్లకు వచ్చినప్పుడు ఏమైందంటే స్పెసిఫిసిటీ మరియు డిటెక్షన్ లిమిట్ మాత్రం ఖచ్చితంగా చేయాలి, రిమైనింగ్ చేయవలసిన అవసరం లేదు. ఇంకా ఐడెంటిఫికేషన్ టెస్ట్కి వచ్చినప్పుడు స్పెసిఫిసిటీ ఖచ్చితంగా చేయాలి, అది తప్ప రిమైనింగ్ పారామీటర్స్ చేయకపోయినా పర్వాలేదు. సో మన మెయిన్ టాపిక్ స్పెసిఫిసిటీ ఆర్ సెలెక్టివిటీ. సో ఇది ఏ టెస్ట్లకు ఉందనేది చూస్తే స్పెసిఫిసిటీ అనేది ఎస్ఏ టెస్ట్లో చేయాలి, క్వాంటిటేటివ్ టెస్ట్ ఫర్ ఇంప్యూరిటీస్ చేయాలి, లిమిట్ టెస్టింగ్ ఫర్ ఇంప్యూరిటీస్ చేయాలి, ఐడెంటిఫికేషన్స్ కూడా చేయాలి. అంటే స్పెసిఫిసిటీ అనేది అన్ని టెస్టుల్ని కూడా ఖచ్చితంగా చేయవలసి వస్తుంది. అందుకని స్పెసిఫిసిటీని మనం మదర్ ఆఫ్ అనలిటికల్ మెథడ్ వాలిడేషన్ అని అంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ గురించి చూద్దాం. ఐడెంటిఫికేషన్ టెస్ట్స్ అనేవి అసలు ఎన్ని రకాలు ఉన్నాయని చూస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐడెంటిఫికేషన్ బై విజువల్ టెస్ట్, ఐడెంటిఫికేషన్ బై NMR, ఐడెంటిఫికేషన్ బై MR, ఐడెంటిఫికేషన్ బై GC, ఐడెంటిఫికేషన్ బై GCMS, ఐడెంటిఫికేషన్ బై UV, ఐడెంటిఫికేషన్ బై HPLC, ఐడెంటిఫికేషన్ బై LCMS అండ్ చివరగా ఐడెంటిఫికేషన్ బై IR. అంటే ఐడెంటిఫికేషన్ని అనే టెస్ట్ని ఇన్ని రకాల టెక్నిక్స్ ద్వారా మనం చేయొచ్చు. నెక్స్ట్ టెస్ట్ అనేది ఏంటంటే ఎస్ఏ టెస్ట్ని ఏ విధంగా ఉంటాయని ఎగ్జాంపుల్ చూస్తే ఎస్ఏ అనేదాన్ని ఎస్ఏ బై పొటెన్షియోమెట్రీగా చేయొచ్చు, ఎస్ఏ బై టైట్రోమెట్రీ చేయొచ్చు, ఎస్ఏ బై HPLC చేయొచ్చు, ఎస్ఏ బై LCMS చేయొచ్చు, ఎస్ఏ బై GC చేయొచ్చు, ఎస్ఏ బై GCMS చేయొచ్చు, ఎస్ఏ బై UVగా కూడా చేయొచ్చు. సో ఎస్ఏ అనే టెస్ట్ పారామీటర్ని ఇన్ని రకాల టెక్నిక్స్తో మనం చేయొచ్చు. నెక్స్ట్ టెస్ట్కి వచ్చినప్పుడు క్వాంటిటేటివ్ ఇంప్యూరిటీస్ టెస్ట్. అసలు క్వాంటిటేటివ్ ఇంప్యూరిటీ టెస్ట్ అనేవి ఎన్ని ఉంటాయంటే కొన్ని చెప్పుకుంటే రిలేటెడ్ సబ్స్టెన్సెస్ బై HPLC, రిలేటెడ్ సబ్స్టెన్సెస్ బై GC, రిలేటెడ్ కాంపౌండ్స్ బై HPLC, రిలేటెడ్ కాంపౌండ్స్ బై GC, ప్యూరిటీ బై HPLC, ప్యూరిటీ బై GC. ఇవన్నీ క్వాంటిటేటివ్ ఇంప్యూరిటీస్ కింద కౌంట్కి వస్తాయన్నమాట. తర్వాత టెస్ట్ పారామీటర్ లిమిట్ టెస్ట్ ఇంప్యూరిటీస్.
వీటిలో ఏ రకమైన టెస్ట్ అనాలిసిస్ చేయాల్సి వస్తుందో చూద్దాం. ఎస్టిక్ యాసిడ్ కంటెంట్, బెంజీన్ కంటెంట్, కార్బన్ టెట్రాక్లోరైడ్ కంటెంట్, సోడియం అజైడ్ కంటెంట్, జీనోటాక్సిక్ ఇంప్యూరిటీస్ కంటెంట్ అండ్ ఇంప్యూరిటీస్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్స్. అంటే ఇవి ఏమవుతున్నాయంటే రొటీన్గా చేసే అనాలిసిస్లు కావు. ఇవేంటంటే రెగ్యులేటరీ క్వరీ వచ్చినప్పుడు, లేదా కస్టమర్ అడిగినప్పుడు, లేదా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ టైంలో చేస్తూ ఉంటారు. సమ్టైమ్స్ మనం స్కిప్ టెస్ట్లో కూడా ఈ ఇంప్యూరిటీస్ చేస్తూ ఉంటాం. సో అందుకని లిమిట్ టెస్ట్ ఇంప్యూరిటీస్ ఓన్లీ 2 పారామీటర్స్ మాత్రమే చేస్తే సరిపోతుందని మనం ముందు స్లైడ్లో చూసాము. సో నెక్స్ట్ స్పెసిఫిసిటీ అండ్ సెలెక్టివిటీ. స్పెసిఫిటీ అనే దానికి డెఫినేషన్ అసలు గైడ్లైన్లో ఏమి ఇచ్చాడంటే, స్పెసిఫిటీ ఈజ్ ద ఎబిలిటీ టు అసెస్ unequally the analyte in the presence of components which may be expected to be present. అంటే దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ద సపరేషన్ బిట్వీన్ ద ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ అనలైట్. అంటే ఏమవుతుందంటే ప్రిన్సిపల్ పీక్ నుంచి లేదా ప్రిన్సిపల్ కాంపౌండ్ నుంచి వాటి యొక్క ఇంప్యూరిటీస్ని సపరేట్ చేయగలిగే మెథడ్నే స్పెసిఫిసిటీ అని అంటాం అన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దానికోసం ఫినాల్ని తీసుకొని సాల్సిలిక్ యాసిడ్ కింద తయారు చేశారు. సాల్సిలిక్ యాసిడ్ని తీసుకొని యాస్పిరిన్ అనే కాంపౌండ్ని తయారు చేసాం. ఈ ఎగ్జాంపుల్నే నేను ఎందుకు తీసుకున్నానంటే, మనం ఎంఎస్సి ప్రాక్టికల్స్లో కూడా ఈ కాంపౌండ్ని జనరల్గా చేయడం జరుగుతుంది. సో ఈ యాస్పిరిన్ అనే కాంపౌండ్ తీసుకొని మనం ఇప్పుడు ఈ స్పెసిఫిసిటీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ యాస్పిరిన్లో ఏ టెస్ట్లు ఉన్నాయని మనం చూసుకుంటే, ఐడెంటిఫికేషన్ బై ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఐడెంటిఫికేషన్ బై ఐఆర్, ఐడెంటిఫికేషన్ బై హెచ్పిఎల్సి, ఎస్ఏ బై హెచ్పిఎల్సి, పెర్ఫార్మెన్స్ టెస్ట్ బై డిజల్యూషన్, ఫ్రీ సాల్సిలిక్ యాసిడ్ కంటెంట్ బై హెచ్పిఎల్సి. ఈ 5 టెస్టులని మనకి మోనోగ్రాఫ్లో, యాస్పిరిన్ మోనోగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఐడెంటిఫికేషన్ బై ఐఆర్, ఐడెంటిఫికేషన్ బై హెచ్పిఎల్సి ఈ 2 ఐడెంటిఫికేషన్ టెస్ట్ కేటగిరీలోకి వస్తాయి. ఎస్ఏ బై హెచ్పిఎల్సి ఎస్ఏ కేటగిరీలోకి వస్తుంది. పెర్ఫార్మెన్స్ టెస్ట్ బై డిజల్యూషన్ అంటే డిజల్యూషన్ కేటగిరీలోకి వస్తుంది. ఫ్రీ సాల్సిలిక్ యాసిడ్ కంటెంట్ బై హెచ్పిఎల్సి క్వాంటిటేటివ్ ఇంప్యూరిటీస్ కేటగిరీలోకి వస్తుంది. అయితే ఎస్ఏ డిజల్యూషన్ ఒకే కేటగిరీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి, సో ఎస్ఏని ఎక్స్ప్లెయిన్ చేస్తే స్పెసిసిటీకి, డిజల్యూషన్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవుతుంది. సో ఇందులో ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఆఫ్ యాస్పిరిన్ ఈఎస్పి మోనోగ్రాఫ్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. సో ఐడెంటిఫికేషన్ బై ఐఆర్, ఐడెంటిఫికేషన్ బై ఐఆర్లో స్పెసిఫికేషన్ ఏముంటుందంటే, ఐఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ద టెస్ట్ శాంపిల్ షుడ్ బీ మ్యాచ్ విత్ స్టాండర్డ్ స్పెక్ట్రమ్. అంటే ఐడెంటిఫికేషన్ బై ఐఆర్ మెథడ్ని పెర్ఫామ్ చేసినప్పుడు దాని స్పెసిఫికేషన్ని ఈ విధంగా వచ్చింది. సో అంటే ఏంటి, మన టెస్ట్ శాంపిల్ని తీసుకొని ఐఆర్ చేసినప్పుడు ఆ ఐఆర్ తాలూకా స్పెక్ట్రమ్ స్టాండర్డ్ యొక్క స్పెక్ట్రమ్తో మ్యాచ్ అవ్వాలి. సో దానికోసం మన యాస్పిరిన్లో ఉన్న ఇంప్యూరిటీస్, అంటే యాస్పిరిన్లో మనకి 5 టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఇచ్చారు. ఆ 5 టెస్టుల్లో ఏ ఇంప్యూరిటీస్ ఉన్నాయో ఆ ఇంప్యూరిటీస్ యొక్క స్పెక్ట్రము మన శాంపిల్ యొక్క స్పెక్ట్రమ్ లేదా స్టాండర్డ్ యొక్క స్పెక్ట్రమ్తో డిఫరెంట్ చేయగలము అనేది మనం చూపించాలి. దానికోసం ఈ 2 స్పెక్ట్రమ్లని కంపేర్ చేసినప్పుడు 2 డిఫరెంట్ పీక్స్ మాత్రం వేరియేషన్ అవుతుంది. కింద ఇచ్చిన స్పెక్ట్రంలో చూస్తే 3500, 3300 మధ్యలో ఒక పీకు ఎక్సెస్గా ఉంది. పై స్పెక్ట్రమ్ని చూసినప్పుడు 1800 దగ్గర సపరేట్ అయింది. సో ఈ 2 పీక్స్ దేనికి సంబంధించినవి అనేవి చూద్దాం. సో కింద స్పెక్ట్రమ్ చూసినప్పుడు సాల్సిలిక్ యాసిడ్ యొక్క OH గ్రూప్ని అవి సూచిస్తున్నాయి. సో సాల్సిలిక్ యాసిడ్ అనే ఇంప్యూరిటీ ఉన్నప్పుడు మనకి OH తాలూకా వేవ్ నెంబర్ 3500 దగ్గర కనిపిస్తుంది కాబట్టి అది యాస్పిరిన్ నుంచి సపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే యాస్పిరిన్లో చూసినప్పుడు ఎస్టేట్
ఎస్టేట్ గ్రూప్ COCH3 ఎస్టేట్ గ్రూపు తాలూకా వేవ్ నెంబర్ 1800 దగ్గర సపరేషన్ ఉంటుంది. ఈ రెండు స్పెక్ట్రమ్ నుంచి మనకి ఏం తెలిసిందంటే సాల్సిలిక్ యాసిడ్ అనే ఇంప్యూరిటీ గనక యాస్ప్రిన్లో ఉంటే డిఫరెంట్ పీక్ అనేది మనకి కనిపిస్తుంది. సో కాబట్టి స్పెసిసిటీ అనేది మనం ప్రూవ్ చేయగలుగుతాం. సో ఈ రెండిట్లకి స్పెక్ట్రమ్స్లో వేరియేషన్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు స్పెక్ట్రమ్స్ని ప్రిపేర్ చేసి ఈ రెండు స్పెక్ట్రమ్ని అనాలిసిస్ చేసి రెండు కాంపౌండ్స్ని అనాలిసిస్ చేసి రెండు స్పెక్ట్రమ్లని కంపేర్ చేస్తే స్పెసిసిటీ పూర్తయినట్టు అవుతుంది. సో ద సపరేషన్ బిట్వీన్ ద ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ అనలైట్ మన క్రైటీరియాని మనం ఫుల్ఫిల్ అయినట్టు అవుతుంది. నెక్స్ట్ టెస్ట్ ఐడెంటిఫికేషన్ బై HPLC అనేది యాస్ప్రిన్లో వన్ మోర్ టెస్ట్ కింద ఇవ్వడం జరిగింది. దీనికి స్పెసిఫికేషన్ ఏమి ఇచ్చారంటే ద రిటెన్షన్ టైమ్ ఆఫ్ యాస్పిరిన్ పీక్ of the standard solution corresponding to that of the standard solution as obtained in the assay. అంటే ఏం చెప్పారంటే ఎస్ఏ టెస్ట్ పారామీటర్లో యాస్పిరిన్ పీకు టెస్ట్ శాంపిల్ యొక్క యాస్పిరిన్ పీకు స్టాండర్డ్ యొక్క పీక్ యొక్క ఆర్టీతో మ్యాచ్ అయినప్పుడు ఈ స్పెసిసిటీ అనేది ఐడెంటిఫికేషన్ బై HPLC అనేది ప్రూవ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు సాల్సిలిక్ యాసిడ్ యాస్పిరిన్ ఇందులో ఏమవుతుందంటే ఈ ఐడెంటిఫికేషన్ బై HPLC అనేది ఎస్ఏ పారామీటర్ల నుంచి కన్సిడర్ చేసుకుంటున్నారు కాబట్టి మనం ఈ స్పెసిఫిసిటీ పారామీటర్ ఆఫ్ దిస్ టెస్ట్ కెన్ బి కన్సిడర్డ్ ఫ్రమ్ ఎస్ఏ బై HPLC టెస్ట్. అంటే ఏం చేస్తాం, ఎస్ఏ బై HPLCని మనం స్పెసిఫిసిటీ చేస్తే ఐడెంటిఫికేషన్ బై HPLCకి స్పెసిఫిసిటీ చేసినట్టు అవుతుంది. సో ఐడెంటిఫికేషన్ బై HPLCకి సపరేట్గా వ్యాలిడేషన్ చేయవలసిన అవసరం లేదు. సో నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ఎస్ఏ బై HPLC టెస్ట్. ఎస్ఏ బై HPLC టెస్ట్లో ఏం చెప్పారు, స్పెసిఫికేషన్ ఏముందంటే ఎస్ఏ ఆఫ్ యాస్పిరిన్ ఈజ్ 90% to 110%. ఇది స్పెసిఫికేషన్. అయితే మనం స్పెసిఫిసిటీ చేయడం అంటే ఏంటంటే మనకి యాస్పిరిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ నుంచి మన యాస్పిరిన్ తాలూకు పీక్ని సపరేట్ చేయాలి. సో ఎస్ఏ బై HPLC టెస్ట్ వ్యాలిడేషన్ చేసినప్పుడు స్పెసిసిటీ మనం ఏం చేయాలంటే ఈ మోనోగ్రాఫ్లో మనకి ఏమిచ్చారు, సాల్సిలిక్ యాసిడ్ అనే ఇంప్యూరిటీని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఈ స్పెసిఫిసిటీని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ సాల్సిలిక్ యాసిడ్ని ఇండివిజువల్గా ప్రిపేర్ చేసుకొని ఇంజెక్ట్ చేసుకోవాలి. తర్వాత యాస్పిరిన్ని ఇండివిజువల్గా ప్రిపేర్ చేసి ఇంజెక్ట్ చేయాలి. ఈ రెండు మనకి డిఫరెంట్ ఆర్టీ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. కాబట్టి తర్వాత బ్లెండ్ ప్రిపేర్ చేసుకొని అంటే సాల్సిలిక్ యాసిడ్ యాస్పిరిన్ యొక్క బ్లెండ్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకొని ఇంజెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈ 3 క్రోమటోగ్రామ్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది, ఈ యాస్పిరిన్ సాల్సిలిక్ యాసిడ్ డిఫరెంట్ ఆర్టీస్లో వచ్చాయి కాబట్టి అవి రెండు సపరేట్ అయ్యాయి. సో ఎస్ఏ బై HPLC అనే టెస్ట్ మనకి స్పెసిఫిసిటీని ప్రూవ్ చేయగలిగింది. అంటే ఎస్ఏ బై HPLC టెస్ట్కి మనం స్పెసిఫిసిటీని పూర్తి చేసాం. అది ఏమైంది, ద సపరేషన్ బిట్వీన్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ అనలైట్. ఈ రెండు పీక్స్ మనకి సపరేట్ ఆర్టీలో వచ్చాయి కాబట్టి దీనికి స్పెసిఫిసిటీ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ టెస్ట్ పారామీటర్ క్వాంటిటేటివ్ ఇంప్యూరిటీస్ టెస్ట్. అంటే ఫ్రీ సాల్సిలిక్ యాసిడ్ కంటెంట్ బై HPLC. దీనికి స్పెసిఫికేషన్ ఏంటి, నాట్ మోర్ దెన్ 3%. సో ఇప్పుడు ఈ టెస్ట్కి మనం స్పెసిఫిసిటీ చేయాలంటే ద సపరేషన్ బిట్వీన్ ద ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ పీక్. అంటే ఏంటి, ఈ సాల్సిలిక్ యాసిడ్ అనే ఇంప్యూరిటీ కంటెంట్ కనుక మనం చేయాలంటే అది యాస్పిరిన్ పీక్ నుంచి సపరేట్ అవ్వాలి. సో మనం ఆల్రెడీ పైన ఎస్ఏ బై HPLCలో సాల్సిలిక్ యాసిడ్ యాస్పిరిన్ ఈ రెండు సపరేట్ అవ్వడం చూసాం. అయితే ఈ స్పెసిసిటీ పారామీటర్ ఈ ఫ్రీ సాల్సిలిక్ యాసిడ్ కంటెంట్ బై HPLCకి రిఫరెన్స్ ఎస్ఏ బై HPLC టెస్ట్ నుంచి తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే మోనోగ్రాఫ్ మెథడ్లో ఏం చేశాడంటే ఫ్రీ సాల్సిలిక్ యాసిడ్ కంటెంట్కి అండ్ ఎస్ఏ బై HPLC కంటెంట్కి రెండింటికి ఒకటే టెస్ట్ మెథడాలజీ ఇచ్చాడు. అంటే రెండు ఒకేలాగా ఉంటాయి, మెథడ్ ఆఫ్ అనాలిసిస్ రెండు సేమ్ ఉంటాయి. ఓన్లీ వేరియేషన్ ఏముంటుందంటే
సాలిసిలిక్ యాసిడ్ని 3% ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. యాస్పిరిన్ 100% ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో SAB/HPLC టెస్ట్లో ఆర్టీస్ డిఫరెన్స్ వచ్చాయని మనం ప్రూవ్ చేసాం కాబట్టి దాని రిఫరెన్స్ని తీసుకొని ఈ సాలిసిలిక్ యాసిడ్ కంటెంట్ బై HPLC మెథడ్ వ్యాలిడేషన్ చేసినప్పుడు దాన్ని రిఫరెన్స్గా ఇచ్చి క్లోజ్ చేయొచ్చు. లేదంటే ఈ మెథడ్ వ్యాలిడేషన్ చేసినప్పుడు సపరేట్గా స్పెసిసిటీ అనేది చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఒక్క ఇంప్యూరిటీ ఉన్నప్పుడు దాని గురించి, అంటే ఈ యాస్పిరిన్లో ఓన్లీ ఒకటే ఇంప్యూరిటీ, సాలిసిలిక్ యాసిడ్ అనే ఇంప్యూరిటీ ఒక్కటే ఉంది కాబట్టి మనం ఒక పీక్ని సాలిసిలిక్ యాసిడ్ని అండ్ యాస్పిరిన్ని ఇండివిజువల్గా ప్రిపేర్ చేసేసి ఈజీగా సపరేట్ చేసాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ 1 ఇంప్యూరిటీస్ ఇన్ ద స్పెసిఫికేషన్, అంటే ఒకటి కంటే ఎక్కువ మనకి ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు సిమిలర్గా దానిలానే, కాకపోతే అప్పుడు ఒకటే ఇంప్యూరిటీ ఉంది కాబట్టి ఒక సొల్యూషన్, ఒక ఇంప్యూరిటీ సొల్యూషన్, ఒక స్టాండర్డ్ సొల్యూషన్ చేసాము. ఇప్పుడు మోర్ దెన్ టూ ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు కూడా సిమిలర్లీ ఆల్ ఇంప్యూరిటీస్కి సపరేట్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసి ఇండివిజువల్గా ఇంజెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆల్ ఇంప్యూరిటీస్ బ్లెండ్ ప్రిపేర్ చేసుకొని ఇంజెక్ట్ చేసుకోవాలి. సో ఇండివిజువల్ క్రోమటోగ్రామ్స్ అండ్ బ్లెండ్ క్రోమటోగ్రామ్స్ యొక్క రిటెన్షన్ టైమ్స్ను కంపేర్ చేసి మనం స్పెసిఫిసిటీ అనేది ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ఈ క్రోమటోగ్రామ్లో మనకి అన్ని ఇంప్యూరిటీస్ సపరేట్ అయ్యాయి. అయితే స్పెసిఫిసిటీలో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పీక్ ప్యూరిటీ ఆఫ్ ఆల్ నోన్ ఇంప్యూరిటీస్ అండ్ ప్రిన్సిపల్ పీక్ షుడ్ బి పాస్. అంటే స్పెసిఫిసిటీలో మనం రిటెన్షన్ టైం వేరియేషన్తో పాటు ప్రతి ఇంప్యూరిటీకి పీక్ ప్యూరిటీ అనేది పాస్ అవుతుందని కూడా మనం చూపించాలి. ఎందుకు పీక్ ప్యూరిటీ అంటే, పీక్ ప్యూరిటీ అంటే ఏమవుతుందంటే ఏదైనా ఇంప్యూరిటీ ప్రిన్సిపల్ పీక్లో కలిసినప్పుడు లేదా అదర్ ఇంప్యూరిటీలో కలిసినప్పుడు వాటి యొక్క స్పెక్ట్రమ్ రెండు ఇంప్యూరిటీస్కి వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ రెండు ఇంప్యూరిటీలు కలిసినప్పుడు పీక్ ప్యూరిటీ అనేది ఫెయిల్ అవుతుంది. సో కాబట్టి పీక్ ప్యూరిటీ పాస్ అయితే, పీక్ ప్యూరిటీ అనేది ఈ ఆల్ ఇంప్యూరిటీస్కి పాస్ అవుతే ప్రతి ఇంప్యూరిటీ సపరేట్ అయిందని మనం చెప్పినట్టు అవుతుంది. సో పీక్ ప్యూరిటీని చూడాలి అంటే మనం ఖచ్చితంగా PDA డిటెక్టర్ షల్ బి యూజ్డ్ ఫర్ ద స్పెసిసిటీ స్టడీ. PDA డిటెక్టర్ ఉంటే మాత్రమే మనం స్పెసిసిటీ స్టడీ చేయగలం. ఎందుకు PDA డిటెక్టర్ అంటే, PDA డిటెక్టర్లో 200 నుంచి 400 వరకు నానోమీటర్స్ని ఒకేసారి స్కానింగ్ చేయడం అని జరుగుతుంది. అంటే ప్రతి ఇంప్యూరిటీని 200 నుంచి 400 వరకు ఆల్ నానోమీటర్స్లో మనం స్కాన్ చేయగలుగుతాం. సో ఆ విధంగా 200 నుంచి 400 వరకు స్కానింగ్ చేసినప్పుడు మాత్రమే మనకి స్పెక్ట్రమ్ అనేది వస్తుంది క్రోమటోగ్రామ్ నుంచి. సో మనం స్పెసిసిటీ చేయాలంటే ఖచ్చితంగా PDA డిటెక్టర్ ఉన్న ఇన్స్ట్రుమెంట్లో, PDA డిటెక్టర్ ఉన్న HPLCలో మాత్రమే చేయగలం. చేసినప్పుడే మనం స్పెసిసిటీ పూర్తి చేసినట్టు అవుతుంది. If your method having residual solvents in the specification, if you have residual solvents method in the specification, అంటే మనకి మోనోగ్రాఫ్లో రెసిడ్యువల్ సాల్వెంట్స్ అనేది ఇవ్వలేదు. ఎందుకంటే ఈ మోనోగ్రాఫ్ అనే కాదు, ఏ మోనోగ్రాఫ్లో కూడా రెసిడ్యువల్ సాల్వెంట్స్కి మెథడ్ అనేది ఇవ్వదు. ఎందుకని ఇవ్వడంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ప్రాసెస్ని ఫాలో అవుతాయి కాబట్టి కంపెనీ టు కంపెనీ ప్రాసెస్ వేరీ అవుతుంది. సో సాల్వెంట్స్ వేరీ అవుతాయి కాబట్టి రెసిడ్యువల్ సాల్వెంట్స్ మెథడ్ అనేది మోనోగ్రాఫ్లో ఇవ్వరు. కాబట్టి ప్రతి కంపెనీ వాళ్ళ ప్రాసెస్కి అనుగుణంగా వాళ్ళు రెసిడ్యువల్ సాల్వెంట్స్ అనేవి చేసుకుంటారు. సో ఇప్పుడు రెసిడ్యువల్ సాల్వెంట్స్ మెథడ్ని కూడా సిమిలర్ టు HPLCలో ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు ఎలా చేసామో అలానే ఆల్ సాల్వెంట్స్కి ఇండివిజువల్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసి ఇంజెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత బ్లెండ్ ప్రిపేర్ చేసి ఇంజెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్ని క్రోమటోగ్రామ్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 2 క్రోమటోగ్రామ్స్ ఆర్టీస్ దగ్గరగా ఉండి
మర్జ్ అయ్యేమో అనిపిస్తుంది. అలానే థర్డ్ అండ్ ఫోర్త్ కూడా ఆర్టీస్ దగ్గరగా ఉండి 2 ఇంప్యూరిటీస్ మర్జ్ అయినట్టుగా అనిపిస్తున్నాయి. కానీ బ్లెండ్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఆల్ ఇంప్యూరిటీస్ సపరేట్ అవ్వడం, ఆల్ సాల్వెంట్స్ సపరేట్ అవ్వడం అనేది మనకి తెలిసింది. సో బ్లెండ్ అనేది ఇంజెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే రెసిడ్యువల్ సాల్వెంట్స్లో ఒక ప్రాబ్లం ఉంది. రెసిడ్యువల్ సాల్వెంట్స్లో ఏంటంటే పీక్ ప్యూరిటీ అనేది మనం చూడము. జీసీ ఇన్స్ట్రుమెంట్లో పీక్ ప్యూరిటీ చూడటానికి అవ్వదు. ఓన్లీ హెచ్పిఎల్సిలో మాత్రమే మనం పీక్ ప్యూరిటీ చూడగలం. సో ఇఫ్ యువర్ రెసిడ్యువల్ సాల్వెంట్స్ మెథడ్ కంటైన్స్ టోలిన్, అంటే టోలిన్ అనే ఇంప్యూరిటీ కనుక మన రెసిడ్యువల్ సాల్వెంట్స్ మెథడ్లో ఉంటే మనం టోలిన్ని ఖచ్చితంగా రిలేటెడ్ కాంపౌండ్స్ బై హెచ్పిఎల్సి మెథడ్లో ఇంజెక్ట్ చేసుకోవాలి. టోలిన్ కనుక రెసిడ్యువల్ సాల్వెంట్స్ మెథడ్లో ఉంటే ఆ టోలిన్ని అనలిటికల్ మెథడ్ వాలిడేషన్ బై హెచ్పిఎల్సి చేసినప్పుడు, రిలేటెడ్ కాంపౌండ్స్ బై హెచ్పిఎల్సి లేదా ఎస్ఏ బై హెచ్పిఎల్సి చేసినప్పుడు ఖచ్చితంగా టోలిన్ అనేది ఇంజెక్ట్ చేయాలి. డూ యు నో వై? ఎందుకంటే మనం టోలిన్ని ఎందుకు హెచ్పిఎల్సి మెథడ్లో ఇంజెక్ట్ చేయాలని చెప్పామంటే టోలిన్కి హెచ్పిఎల్సిలో డిటెక్ట్ అయ్యే నేచర్ ఉంది. ఏమవుతుందంటే టోలిన్ ఆక్సోక్రోమ్స్, క్రోమోఫోర్స్ ఉన్నప్పుడు హెచ్పిఎల్సిలో అబ్జార్ప్షన్ అనేది వస్తుంది. సో టోలిన్కి డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి హెచ్పిఎల్సిలో డిటెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో హెచ్పిఎల్సిలో ఖచ్చితంగా టోలిన్ పీక్ ఇంజెక్ట్ చేసి ఆ టోలిన్ అనేది మన నోన్ ఇంప్యూరిటీస్ వేటితోని కూడా మర్జ్ అవ్వట్లేదని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రెగ్యులేటరీస్ ఏమడుగుతున్నాయంటే రెసిడ్యువల్ సాల్వెంట్స్లో టోలిన్ ఉంది అంటే కనుక హెచ్పిఎల్సిలో మనం సపరేట్ చేసామా లేదా అనేది వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. అలా చేయకుండా ఉంటే మనకి అబ్జర్వేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇప్పటివరకు స్పెసిసిటీ గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.